రాష్ట్రంలోని అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యంలో పులుల గాండ్రింపు వినిపించడం లేదు. 4 ఏళ్ల కిందట నిర్వహించిన జంతు గణనలోనే పులి సంచారం లేదు అని తేలింది. మళ్లీ ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన జంతు గణన వివరాలు బయటకు వెల్లడించడం లేదు. మహారాష్ట్రలోని తాడోబా తిప్పేశ్వర్ అభయారణ్యంలో పులుల సంఖ్య విపరీతంగా ఉన్నప్పటికీ వాటికంటే వైశాల్యంలో పెద్దదైన కవ్వాల్ ఒక్క పులి లేకపోవటం విస్మయానికి గురిచేస్తోంది. పైగా మహారాష్ట్ర నుంచి వలస వచ్చే వ్యాఘ్రాలకు సరైన ఆవాసం చూపించకపోవడంతో జనావాసాలపై దాడులు చేసే ఘటనలకు దారితీస్తోంది. అక్కడి తాజా పరిస్థితులపై మా ప్రతినిధి మణికేశ్వర్ క్షేత్రస్థాయి నుంచి అందించే గ్రౌండ్ రిపోర్ట్. పెద్ద పులంటే అడవికి రాజు. అది అడవిలో తిరుగుతుండగా చూస్తే ఒక ఉత్తేజం కలుగుతుంది. ఆ పులిని చూశామనే భావన మంత్రముగ్ధుని చేస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అలాంటి పులులన్నింటినీ ఎక్కడో రాళ్ల మీద కొండల మీద గీసిన బొమ్మలపై దర్శించుకోవాల్సి వస్తుంది. అడపాదడప అన్నట్టుగా వివిధ అభయారణ్యాలకు వెళ్ళి చూడాల్సి వస్తుంది. కానీ తెలంగాణలోనే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కవ్వాల అభయారణ్యంలో ఒక్క పెద్ద పులి లేదంటే నమ్మి తీరాల్సిందే. నేషనల్ టైగర్ కన్జర్వేటర్ అథారిటీ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు అయితే ఒక పులి జాడ కనిపించలేదు. ప్రతి 4 ఏళ్లకోసారి NTCA జంతు గణన చేస్తుంది. 4 ఏళ్ల కిందటనే చేసిన జంతుగణలో కవ్వాల్ అభయారణ్యంలో ఎక్కడ పులి లేదని తేల్చింది. తాజాగా జనవరి ఫిబ్రవరిలో మరోసారి జంతుగణన జరిగింది. వాటి లెక్కలేవి బయటకు రావలేదు. 2012లో ఆ కవ్వాల్లో ఏర్పాటు చేసిన అభయారణ్యానికి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కూడా ఇచ్చింది. అంటే దేశంలోనే అత్యంత ప్రామాణిక పులుల అభయారణ్యంలో కవ్వాల కూడా ఒకటి. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ అభయారణ్యానికి నిధుల కేటాయింపులో కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దీనికి నిధులు కేటాయిస్తే శాకాహార మాంసాహార జంతువుల పెంచుకోవడం సులువుగా మారుతుంది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ కేంద్రంగా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఒక పోస్టు మాత్రమే ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత ఆదిలాబాదు నిర్మల్ గల్చి ఒక కన్జర్వేటర్ పోస్టు, అట్లాగే మంచిర్యాల కుమరం భీం జిల్లాల గల్చి మరొక కన్జర్వేటర్ పోస్టు, కవ్వాల ప్రత్యేకంగా ఫీల్డ్ డైరెక్టర్ పోస్ట్ ఏర్పడింది. అంటే అధికార వికేంద్రీకరణ జరిగింది. కానీ కవ్వాల పులుల సంరక్షణకు తీసుకుంటున్న ప్రాధాన్యత ఆశించినట్టుగా జరగలేదు. మహారాష్ట్రలోని తడోబా పులుల అభయారణ్యం కేవలం 692 చదరపు కిలోమీటర్లతో విస్తరించింది. కవ్వాల మాత్రం 892 చదరపు కిలోమీటర్ల బఫర్ జోన్తో ఉంది. ఇది కాకుండా మరొక 1100 కోర్ ఏరియా కూడా ఉంటుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కవ్వాలలోని జంతు గణనను పూర్తిగా వివరించి లోపాలను నివృత్తి చేసుకొని దానికి అనుకూలమైన ఏర్పాటు చేస్తే కవ్వాల రాష్ట్రంలోని అత్యంత అద్భుతమైన పర్యాటక కేంద్రం మారుతుంది. పైగా పెద్ద పులిని పెంచాలంటే దానికంటే ముందు శాకాహార జంతువులను పెంచాల్సి ఉంటుంది. శాకాహార జంతువుల సవ్వడి కొనసాగాలంటే ముందు గడ్డి క్షేత్రాలు పెంచాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ విధానం కొంత పక్కన పోయి అభయారణ్యంలోకి మనుషుల తాకిడి ఉందనే ఒక అంశం తెర మీదకి వస్తుంది. గతంలో ఇదే కవ్వాల అటవీ ప్రాంతంలో దాదాపు 90 వరకు చిరుత పులులు, మరొక 30 వరకు పెద్ద పులు ఉండేవనే లెక్క గతంలో పనిచేసిన అటవీ అధికారుల ద్వారా వెల్లడవుతుంది. కానీ అప్పుడు జంతువుల రాకపోకలకు పులుల సంచారానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆధునిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత జనసంచారంతో పులులు రావడం లేదనే అభిప్రాయాన్ని తెర మీదకి తీసుకురావడమే కొంత అనుమానాస్పదంగా మారుతుంది. NTCA నిబంధనలకు అనుగుణంగా ప్రతి 4 ఏళ్లకోసారి జంతు గణన చేస్తే అందులో లోపాలు ఏంటో నివృత్తి చేసుకుంటే వీటిని పెంచడం పెద్ద పని కాదు. కానీ ఆ ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం అంతా అంకిత భావంతో నిర్వహించి ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపడితే కవ్వాల అభయారణ్యాన్ని ఒక అద్భుతమైన పులుల సంరక్షణ కేంద్రంగా మార్చవచ్చు. కానీ ఇప్పుడు కవ్వాల అభయారణ్యంలో పులుల సంచారం అయితే కనిపించట్లేదు. కానీ అక్కడక్కడ కొన్ని శాకాహార జంతువులు లేదా రంగురంగుల పక్షులు ఉన్నాయని చెప్పి అటవీ శాఖ వెల్లడిస్తుంది. పైగా ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో ఆ పక్షులను చూపించడానికి కూడా సందర్శకులకు అనుమతి ఉండదు. ఈ సమయంలో జంతువులన్నీ మేటింగ్ చేసుకుంటాయి. పైగా భారీ వర్షాలు అటవీ ప్రాంతంలో తిరగడానికి అనుకూలంగా కాదు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత
తీసుకునే చర్యలన్నా ఆ పులులకు అనుకూలంగా ఉంటున్నాయనేది ప్రశ్నార్థం కనిపిస్తుంది. పైగా కవ్వాలలో ఫీల్డ్ డైరెక్టర్ పోస్టు కూడా ఉంది. ఆయన స్వయం ప్రతిపత్తి కనుక ప్రభుత్వం కల్పిస్తే ఆ క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, దాన్ని ఎలా ఇబ్బందులను ఎలా నివృత్తి చేయాలి, పులులకు సంరక్షణకు తీసుకున్న చర్యలు ఏంటి అనేది ఒక క్షేత్రస్థాయిలో అధ్యయనం జరగాలి. పోనీ ఆ మహారాష్ట్రలోని తాడోబా తిప్పేశ్వర్ నుంచి వస్తున్న పెద్ద పులుల కన్నా ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేస్తున్నారంటే అది లేదు. వాటికి పులి ఆవాసంలో సురక్షితంగా ఉంచితే మనుషుల మీద దాడి చేసే ఆస్కారం ఉండదు. కానీ అలాంటి ఆవాసం ఏర్పాటు చేయకపోవడంతోనే కాగజ్ నగరు అట్లాగే ఆసిఫాబాదు ఇట్లాంటి ప్రాంతాల్లో మనుషులపై దాడి చేసిన సంఘటనలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ఇప్పుడు అలాంటి ఘటనలు తావీయకుండా ఉండాలంటే ఈ వర్షాకాలంలోనే కవ్వాల అభయారణ్యంలో పులుల ఆవాసానికి ఒక రూపకల్పన జరగాలి. పైగా ఈ 3 నెలలు జూలై, ఆగస్టు, సెప్టెంబరు జన సంచారం ఉండదు. అటవీ ప్రాంతాల్లోకి పర్యాటకులకు కూడా అటవీ శాఖ అనుమతి ఇవ్వదు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని పులుల ఆవాసానికి ఆవాసానికి ఏం చేస్తే బాగుంటుంది, పూర్తి ఒక సమగ్రమైన విధి విధానం ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ సమయం అట్లాగే వాటికి అనుగుణంగానే పెద్ద పులులు వస్తే ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేస్తే మళ్ళీ కవ్వాల అభయారణ్యంలో పెద్ద పులి గాండ్రింపు వినిపించే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేస్తే ఈ కవ్వాల అభయారణ్యాన్ని ప్రోత్సహించినట్లు ఉంటుంది. లేనట్లయితే పెద్ద పులిని ఆ బండల మీదనో లేదా గోడల మీద గీసే చిత్రాల మీదనో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కవ్వాలకు సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.